పరిభాషలో కొంచెం చెప్పుకుంటున్నాము. తెలుగులో శివాయ శ్రీ శివాయ గురువే నమః సరళంగా అర్థమయ్యే చెప్పాలని దర్శనపు శరణిస్తూ అసలు ఆదానం అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి, దాని కారణాలు ఏమిటో చూసి ఒకసారి చాలాసార్లు చెప్పుకుందాము. ఒక ఊరికే పైపైన చెప్పుకుందాము. ఆదానికి అనుకూల పరిస్థితి, ఆదానం అంటే హోదా, ఆదానికి అనుకూల పరిస్థితి భాష మధ్య సంపర్కం ఉండడం అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. భాషల మధ్య ఇంకో అంటే అటువంటి ఏ సంపర్కం వల్ల ఉంటుందో, సంపర్కం అంటే ఒక భాష వారు మరొక భాషా ప్రాంతాలు వలసపోవటం, రెండూ లేక అంతకన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు ఒకే మతాన్ని అవలంబించిన వారు కావటం, ఒక భాష వారు వాణిజ్యం కోసం ఇతర భాషా ప్రాంతాలు వెళ్ళి రావడం ఇటువంటి సంపర్కం వల్ల వస్తుంది. ఇంకా అంతకన్నా ఎక్కువగా గొప్పగానో కొద్దిగానో ప్రతి భాష కూడా ఉంటుంది. అన్య భాష సంస్కారం ఉంటుంది. అది భాష సంస్కారానికి కానీ రాజకీయంగా రెండు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఎక్కువ భాషలు మాట్లాడచ్చు. అందువలన అది తీసుకున్న దాన్ని ఒక ఆదానం తీసుకోవడాన్ని ఆదానం. ఒక భాషలోని పదాలు నిర్మాణాలు మరొక భాషలోకి రూపు తెచ్చుకోవడాన్ని ఆదానం అంటారు. ఈ రెండు భాషల్లో మాట్లాడే వారి మధ్య వ్యాపారీత్యా అత్యధిక సంపర్కం ఏర్పడితే అవి పరిమిత ప్రయోజనం కంటే వ్యాపార భాషలు ఏర్పడతాయని దీని భావం. ఆదానికి అనుకూల ప్రశ్న అనుకున్నాం కదా. మా భాషలో సంపర్కం లేకపోతే ఒక భాషలో పదాలు మరో భాషలోకి ఎప్పటికీ వెళ్ళవు. ఆదానికి రెండు ముఖ్యమైన ఉంటాయి పేరకాలు. ఒకటి ఆవశ్యకతా పూరణం, రెండోది ప్రతిష్టాపాదం. నీడ్, ఫీలింగ్, మోటివ్. ప్రతిష్టాన ప్రెస్టేజీ మూవిట్. అందువలన ఒక భాష మాట్లాడే వారికి అంతకుముందు పరిచితం కాని వస్తువు కానీ భావం కానీ పరభాషా సంపర్కం వల్ల ఒకవేళ మనకి పరిచయం అయితే దానికి ఒక కొత్త పదం అవసరం అవుతుంది. సహజంగా అటువంటిప్పుడు పరిభాషలో దాని సూచించే పదాలు ఎరువు తెచ్చుకుంటారు. ఇటువంటి ఆవశ్యకతా పూరణాన్ని కోసం తెలుగులో ఇంగ్లీష్ నుంచి రేడియో, రైలు, టెలివిజన్ స్టేషను, టికెట్టు మరియు ఉద్ధరించి దర్యాప్తు, జమీందారు, జగడము, పసందు, షరతు, హాజరు, అమలు, రొట్టె మొదలైనటువంటి అదే వందల కొద్ది పదాలు మన దాంట్లో వచ్చాయి. ఇంగ్లీషు వారికన్నా ముందు పోర్చుగీసులు మన దేశంలో ప్రవేశించి దక్షిణ భారత రాజకీయాల్లో బాగా జోక్యం చేసుకోవడం చేత వారి భాష నుండి కూడా కొన్ని పదాలు తెలుగులోకి వచ్చాయి. అనాస, బొప్పాయి, తాళం చెవి, కమీజు, బొత్తాం, అల్మారా, బాల్చి, మేస్త్రి, ఇస్త్రీ ఇలాంటి పదాలన్నీ కూడా మనకు పోర్చుగీస్ వచ్చినవే. అనాది నుండి తెలుగులోకి సంస్థ ప్రాకృతంలో కల సంబంధం వల్ల తెలుగులో చేరిన సంస్థ ప్రాకృత పదాలు పరసహస్రాలు. వివిధ శాస్త్రాలకి సంబంధించిన పారిభాషిక పదాలు తెలుగు మొదలైన భారతీయ భాషలలో మొట్టమొదటి భాషలలో సంస్కృతం నుంచి వచ్చాయి. తెలుగు మొదలైన ఇప్పటి కాలంలో ఇంగ్లీష్ నుంచి వస్తున్నాయి. ఇంగ్లీష్లో శాస్త్రీయ పదాలు లాటిన్, గ్రీకు భాషా పదాల నుంచి సృష్టిస్తున్నారు. దీనికి కూడా కారణం ఆవశ్యకతాపూరణమే. ఆవశ్యకతాపూరణం ముఖ్య కారణం. ఈ ఆవశ్యకతాపూరణం కోసం పదాలు ఎరువు తెచ్చుకోవడమే కాకుండా దేశ పదాల ఆధారంతో కొత్త పదాలు లేక పదబంధాలు కూడా మనం తెలియకుండానే సృష్టిస్తూ ఉంటాం. అది మనం ముందు చెప్పుకునేవే. సంఘంలో ఉన్నత స్థాయిలో వారి భాషను ప్రతిష్ట కోసం, ఇతరులను అనుకరించడం కోసం జరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నవారు వేరు భాష మాట్లాడే పాలకులు కావచ్చు. అంటే పాలకులు భాషలోని పదాలు కావచ్చు. మృగాలు, పాయితులు తీసుకుంటారు. ఆ కావ్యంలో కూడా చాలామంది వాళ్ళు తీసుకుంటారు. కావ్యాలు నాణ్యత కవులు, ఇతర కవులు ఇప్పటి కవులను తీసుకుని వస్తూ ఉంటారు. కానీ తగినట్టుగా భాషా జీవనం కాబట్టి తగినట్టుగా తీసుకొచ్చి మార్పులు చేస్తూ ఉంటారు. అలా 9, 11 శతాబ్దాల మధ్య ఇంగ్లాండ్పై డెన్మార్క్ దేశస్థులు దండయాత్ర జరిపారు. అందువలన ఈ కారణం చేత ఇంగ్లీష్లోని డెన్మార్క్ దేశీయుల భాష అయినటువంటి స్కాండినేవియన్ అన్నిటి నుంచి దెన్, దైర్,
ఆర్ కాల్, డిజ్ ఎగ్, ఈజీజీ ఎగ్, లా LAW, సిస్టర్, స్ట్రిక్, స్కిన్, స్కే వంటి పదాలు వచ్చి చేరాయి స్కాండినేవియన్ పదం నుంచి. ఆ తర్వాత 12-13 శతాబ్దం మధ్య ఫ్రెంచి వారు ఇంగ్లాండ్ని పరిపాలించారు. ఈ కాలంలో వందల కొద్ది ఫ్రెంచి పదాలు ఇంగ్లీష్లోకి వచ్చాయి. పాలికులు భాషలోనే కాకుండా ఆచార వ్యవహారాల్లో కూడా అనుకరిస్తారు. ఆచార వ్యవహారాల్లో ఉత్పత్తులను అనుకరించేతనే భాషలో ఆదానం జరుగుతుందని చెప్పచ్చు. ఫ్రెంచి భాష ప్రభావం వల్ల ఇంగ్లీష్లో ఆహారంగా ఉపయోగించే జంతువుల మాంసాన్ని ఫ్రెంచి పేర్లు వచ్చాయి. ఇంగ్లీష్ మన జంతువుల పేర్లుగా మాత్రమే మిగిలాయి. ఆక్స్, బీఫ్, కాల్ఫ్, వెయిల్, వేన్, SWIN, స్విన్, పార్క్, షీప్. అలా ఈ జంట రెండో పదం ఫ్రెంచి నుంచి వచ్చింది. రెండో పదం ముట్టన్, ఇవన్నీ కూడా రెండో పదం నుంచి వచ్చాయి. జంటల రెండో పదం ఫ్రెంచి నుంచి వచ్చాయి. ప్రతిష్ట కోసమే కాకుండా సభ్యత కోసం సూచించే ఉద్దేశంతో కూడా మనం ఇతర భాషా పదాన్ని వాడుతూ ఉంటాం. ఉత్సాహ అనడానికి బదులు సంస్థ పదమేటువంటిది మూత్రం అని, కానీ ఇంగ్లీష్లో యూరిన్ అని వాడతాం. ఇటువంటిదే మలం, సంభోగం, భార్యాభర్త మొదలైనవి. ఉన్నత స్థాయిలో వారు పరభాష వ్యవహర్తలు కాకుండా దేశ భాషా వ్యవహర్తలే అయినప్పుడు వారి మాండలికాల్లో పదాలు ఇతర మాండలికాల్లోకి వ్యాపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కూడు, అన్నం, భోజనం, ఇంటి, కూడు అన్నం, భోజనం, ఇంటి కాడ, ఇంటి దగ్గర మొదలైనటువంటి. సభలో మర్యాదయుతమైనటువంటి సంభాషణలో, విద్యాభిషేక చర్చలలోనూ ఆపాదకమైన పరభాష పదాలు అన్ని దేశానికి బదులుగా వాడటం పరిపాటి. మిమ్మల్ని చూడటానికి వచ్చాను, తమ దర్శనానికి వచ్చాను, పిలుపు, ఆహ్వానం, పెళ్ళి, విహారం, ఇంగ్లీష్ ఇటువంటి భేదానికి ఉదాహరణలు. బెయిడ్ మొదట్లో ఇలా ప్రతిష్టాపదాలుగా వచ్చినది పరభాషా పదాలు కాలక్రమేణా దేశభాషా పదాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు కూడా మనం. లేకపోతే దేశభాషా పదాలు అంశంగా అర్థంలో మాత్రం మిగలవచ్చు. ఎరుక, జ్ఞానం, అలుక, కోపం, పోరు, యుద్ధం ఈ పైదేశ పదాలు ఇప్పుడు ఆనుషంగికార్థంలో మాత్రమే. ఎరుక చెప్పడం, అలకపాన్పు, పిల్లవాడు, పోరు పెట్టడం మిగిలే. ఇలాంటి ఆదానం పరభాష నుంచి, ప్రమాణ మాండలికాల నుంచే కాకుండా ఒక భాష ప్రాచీన మాండలికం నుంచి కూడా ఉండొచ్చు. కలిమిలేములు, కావడి కుండలు, తప్పులెన్నువా తమ తప్పులెరుగరు ఇత్యాది మనం మామూలు సంభాషణలో చెప్తూ ఉంటాం. సాధారణంగా ఉన్నత స్థాయి భాష నుంచే ఆదానం సాధారణ స్థాయి భాషకు ఎక్కువగా పోతూ ఉంటుంది. సాధారణ స్థాయి భాష నుంచి ఉన్నత స్థాయి భాషకు పోయే ఆదత్త పదాల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. ఇటువంటి పదాలు దేశీయమైన చెట్లు, జంతువులు, వస్తువులు మొదలైనవి చెంది ఉంటాయి. మొదలైన వాటికి ఆర్యులు భారతదేశంలోకి వచ్చినప్పుడు వారు పాలకులు, ద్రావిడులు, పాలితులు. ఆర్యులు ముందు వాడు పరిపాలించారు, ఆ ద్రావిడులు, పాలితులు. సంస్కృతం నుంచి అసంఖ్యాపదజాలం ద్రావిడలోకి వచ్చింది. కానీ ద్రావిడ భాష నుంచి మయూరం అంటే నెమలి, ఉలూఖ అంటే రోలు, ఉలూఖల రోలు, బిల్వ మారేడు, ఏరంబ గేదె, అలాగే శ్రీర నాగలి ఇటువంటి దేశీయ సంస్కృతి చేరిన కొన్ని పదాలే సంస్కృతంలోకి వెళ్ళాయి. ఆదత్త పదాలలో రక్షడు అవి ఏంటంటే సాధారణంగా నామవాచకాలు మిగిలిన భాషల కంటే ఎక్కువగా ఎరువు తెచ్చుకోబడతాయి. దాతృభాషకు స్వీకారక భాషకి లింగభేదంలో కూడా తేడాలు ఉన్నప్పుడు ఆదాత్త పదాలు స్వీకార భాష లింగభేదానికి అనువుగా మారతాయి. సంస్కృతంలో వృక్ష శబ్దం పుంగమైన తెలుగులోకి వచ్చినప్పుడు వృక్షము అని అమహత్తు మారుతుంది, అమహత్తుగా. అలాగే నపుంసకమైన మిత్రశబ్దానికి తెలుగులో మిత్రము అనే దానికన్నా మిత్రుడు అనే మహాద్రూపమే ప్రచురితంగా వస్తుంది. ఆదత్త పదాలు సాధారణంగా ఉన్నత స్థాయి సంస్కృతికి
సంస్కృతానికి సంబంధించినవిగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఫ్రెంచ్ భాష నుంచి వచ్చిన పదాలు ప్రభుత్వం పరిపాలనలో స్టేట్, ప్రిన్స్, డ్యూక్స్, కట్ యుద్ధం, వార్, సోల్డర్, ఎమినిమై అనేటువంటి మతం, నీతి, రిలీగన్, యాంగిల్, ప్రకాశ్, మెస్, ఇలా వేట, ఆటలు, స్పోర్ట్, కార్స్, డిస్, సంస్కృతి, అన్నర్, నెమ్, ఆర్ట్, క్యాస్టిల్, గృహోపకరణాలు, భోజ్య పదార్థాలు, చైర్, టేబుల్, జెల్లీ, రోజెస్ట్, టూ 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 టూయెస్ట్, ఇలా పేర్లు, జోన్, హెలిన్ మొదలైన వాటి చెందినవిగా ఉంటాయి. అరుదుగా సర్వనామాలు సంఖ్యావాసులుగా మొదలైన ప్రాథమిక శబ్దకాలంలో కూడా ఆదానం ఉండవచ్చు. ఇంగ్లీష్లో దే అనే సర్వనామానికి స్కాండినేవియన్ భాష నుంచి వచ్చిన పైన చూసాం, మనం అందరూ చెప్పుకున్నాం ఒకసారి. సంస్థ నిలుపుకోవాలనే ప్రత్యేక ప్రయత్నం చేయలేని ఆటవికుల భాషలో ప్రాథమిక శబ్దజాలంతో కూడా ఆదానం ఎక్కువగా ఉంటుంది. గోండీలో 7 వరకే ద్రావిడ సంఖ్యా పదాలు, ఆ పైన మరాఠీ పదాలు వాడతారు. కానీ మళ్ళీ 100 కాస్త 100 అనే పదం ఇందులో మిగిలి ఉంది. బ్రాహుయిలో 3 వరకే ద్రావిడ సంఖ్యావాస పదాలు ఉన్నాయి. ఇందులో ఇంగ్లీష్ వంటి భాషలు కొన్ని ఇతర భాషల నుంచి పదాలు ఇరువు తెచ్చుకోవడానికి సులభంగా ఉంటాయి కనుక వీటిలో ఆదాత్త పదాలు అనేక భాషల నుంచి వచ్చాయి. కానీ జర్మన్, ఫ్రెంచి, తమిళం, లిఖిత మ్రాణ భాష, వంటి మరికొన్ని భాషలు నూతన భావాలు సూచించడానికి అంత ముందున్నటువంటి పదాలకు అర్థవ్యాకరణం చేసి కానీ 2 దేశ పదాలకి సమానం చేసి కానీ ఆదత్త పదాన్ని వీలైనంత వరకు పరిహరించడానికి ప్రయత్నం చేస్తారు. అంత మాత్రం చేత ఆదాత్త పదాలు అసలు లేవని అనరాదు. భాషలో ఉన్న పాత పదానికి పరభాషా పదం ప్రాతిపదికమై కొత్త అర్థం కల్పించి వాడటాన్ని ఆదాన విక్షేపం అంటారు. అంటే లోన్, షిఫ్ట్ అనవచ్చు. విద్యుత్తు అనే దాన్ని అసలు అర్థం మేఘాలతో పుట్టే మెరుపు, కానీ ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిసిటీ అంటున్నారు అనే అర్థంలో పలికే పలుకులు ఉన్నాయి. అది ఇప్పుడు రేడియో ద్వారా వినిపించే ధ్వనులను పర్యాయంగా వాడబడుతోంది. ప్రసారం అనే పదం రేడియో బ్రోడ్కాస్ట్ అనే అర్థంలో కూడా ఆదాన విక్షేపణ. పరభాషలోని పదబంధంలో ఇనా పదాల సమార్థకాలని కలిపి వేరొక భాషలో దాని తుల్యమైన పదబంధాన్ని సృష్టించడం ఆదాన భాషాంతరీకరణ. దీన్నే ట్రాన్స్లేషన్. టెలిఫోన్, దూరశ్రవణ యంత్రం వంటి పదాలు దీనికి ఉదాహరణలు. ఆదాత్త పదానికి దేశపదం కానీ ప్రత్యయం కానీ చేర్చి కొత్త పదాన్ని సృష్టించడం ఆదాన మిశ్రమం. లోన్ బ్యాండ్. మన పూర్వ వైయాకరణం చెప్పిన వైద్య సమాసం కరకంఠుడు మరి దీని కిందకే వస్తాయి. గర్భగుడి అనేక సార్లు అనేక రకాలుగా మొదలైన పదాలు దీనికి ఉదాహరణ. వీటిలో మొట్టమొదటిది సంస్కృతం, రెండో తెలుగు. గర్భగుడి తెలుగు. భాషా నిర్మాణమే ఆదాన ప్రభావం. పరభాషా పదాలు ఒక భాషలోకి వచ్చినప్పుడు రావటం వల్ల ఆ భాషలో ధ్వని నిర్మాణ, ధ్వని నిర్మాణ, వాక్య నిర్మాణం మార్పులు మనకి సహజంగా అవకాశం ఉంటుంది. మార్పులు స్వీకారక భాషలో ధ్వనులు పరభాషా పదాలతో ఉన్నప్పుడు అవి యథాతథంగానే ఉంటాయి, యథాతథంగా మిగలచ్చు. కానీ అవి స్వీకార భాషలో వాటికి సన్నిహితులైనటువంటి ధ్వనులుగా మారచ్చు. తెలుగులో సంస్థ ప్రాకృతాల నుంచి వచ్చిన పదాన్ని ఈ భేదం ఆధారంతోనే వైయాకరణుడు తత్సమాలు, తద్భవాలు అవి 2 రకాలుగా విభజించారు. ధ్వనులలో మార్పు లేని తత్సమాలు, మార్పు వచ్చిన తద్భవాలు. ఆకాశము, అక్షరము, ఈర్ష, ఇచ్ఛ వంటివి తత్సమాలు. ఆకాశము, అక్కరము, ఈసు, ఇచ్ఛ ఈ తద్భవాలు. పరభాషా వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నంత వరకు
స్వీకారక భాష మాట్లాడే వారిలో కనీసం ఉన్నత వర్గాల వారు పరభాష పదాలు ఉచ్చారణలో మార్పు రాకుండా ఉచ్చరించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యక్ష సంబంధానికి తగ్గితే తత్సమాలు తద్భవాలుగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. పరభాషా పదాలు ధ్వనులు ఒక్కొక్కసారి స్వీకారక భాషలో అంతకుముందు ఆ ధ్వనులు లేని స్థానంలో ప్రవేశిస్తాయి. ఇంగ్లీష్లో వీడ్జెట్ అనే ధ్వనులను మొదట లా పదాన్ని ఉండేవి కావు. కానీ ఫ్రెంచి మొదలైనటి వెరీ, జస్ట్ అనేటువంటి ఈ పదాలు ఇంగ్లీష్లో రావడం వల్ల ఈ ధ్వనులు పదాది స్థానానికి కూడా వచ్చాయి. ద్రావిడ భాషలో తమిళం ఈ ధ్వనులు పదాది స్థానానికి కూడా వచ్చాయి. ద్రావిడ భాషలో తమిళం, మలయాళం, తోద తప్ప దేశ పదాలలోనే గా, జేడ, దాబలు పదాది స్థానంలో రావడానికి సంస్కృతం నుంచి ఈ ధ్వనులు పదాదిలో ఉన్న పదాలు రావడం కొంత ప్రోత్సాహం ఇచ్చిందని పండితుల అభిప్రాయం. ఒక్కసారి ఒక ప్రత్యేకమైన ధ్వని ఉచ్చారణలో మార్పు పరభాషా ప్రభావంలో రావచ్చు. ఫ్రెంచి ప్రమాణ మాండలికాల్లో రేపని కొండనాలుగుతో మాట్లాడటం వల్ల ఉచ్చరించడం వల్ల 2-3 శతాబ్దాల కింద మొదలైంది మాట్లాడటం. ఈ నూతన ఉచ్చారణ విధానం ఫ్రెంచి నుంచి జర్మన్ ప్రమాణ మాండలికంలోకి కూడా వ్యాపించింది. ఈ విధంగా ప్రత్యయాలు ఒక భాష నుంచి మరొక భాషకి పోవడం చాలా అరుదు. సాధారణంగా ఎరుపు తెచ్చుకున్న పదానికి మన భాషలో ప్రత్యయానికి చేసి వాడతాం. స్టేషన్లు, థీసిస్లు అని తెలుగు బహువచన ప్రత్యయంతోనే వాడతాం. కానీ స్టేషన్స్, థీసిస్ అని ఇంగ్లీష్లో ప్రత్యయాలతో వాడటం అని ఇంగ్లీష్ ప్రత్యయాలతో వాడం. కానీ పరభాషా సంపర్కం అత్యధికంగా ఉన్నప్పుడు పరభాషా పదాలను 1-2 నిష్పాదక ప్రత్యయాలుగా స్వీకారక భాషా పదాలకు కూడా వచ్చి చేరచ్చు. ఇంగ్లీష్లోకి వచ్చిన ఫ్రెంచి పదాలలో ఎబెల్, లెబల్ అని పదాలు ప్రత్యయాల అర్హార్థంలో ఉంది. దీని ప్రాచుర్యం వల్ల ఇది కొన్ని దేశ క్రియలు కూడా చేరి డ్రింకబుల్, క్యాటబుల్, బరబుల్ కొన్ని క్యాటబుల్ అనే పదాలు డ్రింకబుల్ అనే 2 కొత్త పదాలు కూడా సృష్టించబడ్డాయి. ఇలా గోండీల్లో ఆర్య భాషా పదాలతో ఉన్న వాల అనే కర్తృర్థక ప్రత్యయం ద్రావిడ క్రియలకు కూడా చేరి రఖ్వాల్ అంటే చెప్పేశాడు, వక్ చెప్పు, అట్వాల్ వండేవాడు, అట్టు వండు ఇత్యాది పదాలు రూపాలు వచ్చాయి. పరభాషా ప్రభావం వల్ల వాక్య నిర్మాణంలో మార్పు రావడం, కొత్త రకం పదబంధాలు వాడటం సర్వసాధారణం, సహజమే. ద్రావిడ భాషలో అస్థ్యర్థక క్రియలు లేని వాక్యాలు వాడు రాముడు ప్రచురణ కాబట్టి ఇటువంటి వాక్య నిర్మాణ సంస్థల్లో కూడా ప్రవేశించింది. సహా రామ తెలుగులో వచ్చినవాడు అనడానికి బదులు ఎవడొచ్చాడో వాడు అలాగా ఇటువంటి ప్రయోగాలు సంస్థలో తదర్థక సర్వనామాల ప్రభావం వల్ల ఏర్పడ్డాయి. అలాగే కాప్య భాషలో ఇటువంటి ప్రయోగాలకు ఎక్కువ వ్యాప్తి ఉంది. ఇంగ్లీష్లో ఇట్ గోస్ వితౌట్ సేవింగ్ అనే ఆ ప్రయోగం ఫ్రెంచి భాష నుంచి అందించడం వల్ల ఏర్పడిందని అంటారు కొందరు. ఇంకా తర్వాత మా పూర్వ భాషలో 2 భాషా వ్యాకరణ గ్రీకుల యొక్క వ్యాకరణం గురించి మాట్లాడాం. గ్రీకుల యొక్క ఎలా ఉంది ఏంటో కొంచెం పరిశీలిద్దాం. ఈ గ్రీకుల యొక్క వ్యాకరణం యూరప్ ఖండవాస సంస్కృతి మొదట గ్రీస్తులో వృద్ధి చెందింది. గ్రీస్ దేశ పండితులు వేదాంత శాస్త్రం, న్యాయశాస్త్రం, రాజకీయ శాస్త్రం, అలంకార శాస్త్రం మరియు అనేక విజ్ఞాన శాస్త్ర శాఖలలో పరిశ్రమ చేశారు. వారు భాషని గురించి, వ్యాకరణాల గురించి చేసిన చర్చ వేదాంత శాస్త్రంలో అంతర్భూతం అవుతుంది. ఆ కాలంలో ఇతర యూరప్ దేశీయులు అంతగా పట్టించుకొని విషయాలను గురించి ఆలోచించి సిద్ధాంతాలు ప్రతిపాదించిన ప్రాచీన గ్రీక్ దేశీయుల విజ్ఞానము సముపార్జన కాంక్ష ప్రశంసనీయమే, చాలా చెప్పుకోదగ్గది.
మానవుడికి తన భాష పుట్టుకను గురించి, స్వభావాన్ని గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే అతడు చేసిన ఊహాగానాలు మత గ్రంథాల్లో ప్రతిబింబితమయ్యాయి. బైబిల్ జేనిసిస్ 11వ అధ్యాయంలో. అలాగే లోని టవర్ ఆఫ్ బెజేబుల్ ఇటువంటిదే. ఇందులో మానవులంతా ఆదిలో ఒకే భాష మాట్లాడేవారని, వారు షినార్ అనే దేశంలో ఒక పట్టణంగా స్వర్గం అంత ఎత్తు శిఖరంతో కలడం ప్రారంభించారని, ఆ చూసి దేవుడు మానవులు ఆ ఐక్యమత్యంతో దేనిని సాధించగలరు కాబట్టి దాన్ని భంగం చేయడం కోసం ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేసి మానవుల్ని భూమిలో అన్ని ప్రాంతాల చెల్లచూరు చేశారని చెప్పబడింది. భాష పుట్టుకను గూర్చి తెలుసుకోవడానికి ఒక ఈజిప్టు రాజు చేసిన ఈ ప్రయత్నాన్ని హెరోడోటస్ అనే గ్రీకు చారిత్రకుడు క్రీస్తు 5వ శతాబ్ది వాడు ఉదాహరించాడు. ప్సమేతికోస్ అనే ఈజిప్ట్ రాజు ప్రపంచ భాషల గల ప్రాచీన భాష ఏదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడే పుట్టిన ఇద్దరు పిల్లల్ని మాటలు వచ్చే వరకు వేరుగా ఉంచాడు. అయితే కొందరు అలా ఉంచడం వల్ల కొంతకాలానికి వాళ్ళు బెకోస్ అనే మాటను ఉచ్చరించారు. ఈ బెకోస్ అనే మాట ఉచ్చరించగానే ఈ మాటకి ఫ్రిజియన్ భాషలో రొట్టె అని అర్థం. కాబట్టి మామూలు ప్రథమ భాష ఫ్రిజియన్ను ఆ శాఖలు నిశ్చయించాయట. ఇటువంటి అభిప్రాయాలు శాస్త్రీయమైనవి కావు కదా. ప్రాచీన గ్రీకు దేశ పండితులు తమ భాషపై దృష్టి కేంద్రీకరించి భాషాశాస్త్ర సిద్ధాంతాలు ప్రతిపాదించారు. గ్రీకు భాషకు లిపి ఏర్పడటం వీరి ప్రథమ పరిశోధన ఫలితమే. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు ముందే వీరు ఫోనేషియన్ లిపి ఆధారం గ్రీకు లిపి ఏర్పరిచారు. ఫోనీషియన్ లిపిలో హల్లులకు మాత్రమే సంకేతాలు ఉండేవి. అచ్చులకు సందర్భానుసారంగా ఊహించుకునేవో అచ్చులను. ఇలా గ్రీకులు ఈ లిపిని తమ భాషకు ఉపయోగిస్తూ తమ భాషకు అవసరం లేని ఫోనీషియన్ హల్లుల సంకేతాలను అచ్చులకు సంకేతాలుగా మార్చి గ్రీకుకు అచ్చులను హల్లులని విడివిడిగా సూచించే లిపిని ఏర్పరచుకున్నాయి. ఇప్పుడు మనకి గ్రంథాల్లో దొరికే భాషలలో భాషను గురించిన చర్చ ఉన్నదే, ప్రాచీనమైనదే, కొత్తది కాదు. ప్లేటో క్రీస్తు 425-348లో సంభాషణలో ఒకటైన క్రటికలస్ ఇందులో ఈయన భాష ప్రకృతి సిద్ధమైంది అనే పూర్వుల సిద్ధాంతాన్ని చెప్పాడు. భాషలో పదాలకి అర్థాలకి సహజ సంబంధం ఉందని ఈయన నమ్మారు. భావాలు లేక అర్థాలు శాశ్వతమైనవని, వాటికి అవి సూచించే వస్తువులకు అవినాభావ సంబంధం ఉందని ఆయన వాదించారు. ఆయన నమ్మకం మతం. దీనికి సిద్ధాంతం భాష తర్క సహజంగాను న్యాయసమ్మతంగాను ఉంటుంది అనేది ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఈయన కొన్ని పదాలు ఉత్పత్తులు ఇచ్చారు. అయితే ఈయన ఇచ్చిన ఉత్పత్తులు సరైనవి కావని తర్వాత పరిశోధన వల్ల కొంచెం అనిపించింది. ప్లేటో శిష్యుల్లో ఒకడు అరిస్టాటిల్ క్రీస్తుపూర్వం 384లో 324 నుంచి 321 ప్రాచీన కాల పండితులలో అగ్రగణ్యుడు. ఈయన విజ్ఞానశాస్త్రం అన్ని శాఖల్లోనూ పరిశోధన చేశారు. భాష ఉత్పత్తి విషయంలో ఈయన తన గురువుతో ఏకీభవించలేదు. ఈయన భాష సహజమైనది కాదని, అది సంప్రదాయ సిద్ధమైనది చెప్పారు. ఈయన భాషే కాక ఏ వస్తువైనా మూల పదార్థము ఆకృతి అనే రెండింటినీ సమ్మేళనం వల్ల ఏర్పడిందని చెప్పారు. ఈయన వాదమే అంగీకారయోగ్యం. ఎందువల్లంటే తెలుగు గుర్రం, తమిళం కుదిరే, హిందీ కోడ, ఇంగ్లీష్ హార్స్ ఇవన్నీ ఒక జంతువునే సూచిస్తాయి. ఈ పదాలకు ఇచ్చిన సూచనే జంతువుకి సహజ సంబంధం ఉందని చెప్పలేం. భాషలో ధ్వని అనుకరణ వల్ల ఏర్పడిన శబ్దాలు కొన్ని ఉన్నా వాటి సంఖ్య అతి స్వల్పం. ఈయన సిద్ధాంత ప్రకారం పదాలు అసలు అర్థాన్ని అన్వేషించడం అనవసరం కాబట్టి పదవ్యుత్పత్తి జోలికి వెళ్ళకుండా ఈయన గ్రీకు భాష గురించి కొన్ని ప్రమాణపూర్వకమైనటువంటి అభిప్రాయాలు చెప్పారు. ఈయన నామాలు, క్రియలు, సంయోజకాలు అనే 3 భాషలుగా వివరించారు. ఈయన రాసిన ఏథెస్లో జెనో
క్రీస్తుపూర్వం 308లో స్థాపించిన స్టోయిక్ శాఖ భాషా విషయానికి సంబంధించిన ప్రత్యేక గ్రంథాలు వెలువడ్డాయి. పాశ్చాత్య వ్యాకరణ మూల పద్ధతులను స్థాపించిన వారు వీరే. నామ విభక్తులకు వీరు పెట్టిన పేర్లే అనువాదాల ద్వారా అన్ని పాశ్చాత్య భాషలకు వ్యాపించాయి. గ్రీకు పండితులు సహసిద్ధ సంప్రదాయ సిద్ధమైనటువంటి వాదాలాగానే మరొక విప్రపత్తిని కూడా చర్చించారు. వారి భాష క్రమబద్ధమైనదని కొందరు వాదిస్తే మరికొందరు అది క్రమరహితమని వాదించారు. మొదటి రకం వారిని సౌమ్య సిద్ధాంతం అని, రెండవ రకం వారిని క్రమరాహిత్య సిద్ధాంతవాదులని చెప్పారు. మొదటి రకం వారు సామ్యవాద సిద్ధాంతవాదులు చాలా ధాతు ప్రతిపాదికమైన వేరే ప్రత్యయాలు తుల్యంగా ఉన్నాయనే విషయాన్ని ప్రాధాన్యం ఇచ్చారు. రెండవ రకం వారు ఉన్న ప్రతిషేధాన్ని రూపాలు పట్టణ పేర్లు బహువచనంలో ఉండటము, పుంలింగ స్త్రీలింగ పదాల అప్రాణాతికాలుగా సూచించడము మొదలైన సహజమైన కనబట్టే విషయాన్ని ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా తర్వాత అలెగ్జాండ్రియాలో పండితులు హోమర్ మొదలైన ప్రాచీన కవుల యొక్క కావ్యాల భాషని గురించి చర్చించి ఆ కావ్యాలకి వ్యాకరణాలు రాశారు. వీరిలో అరిస్టార్కుస్ అనేటువంటి క్రీస్తు 2వ శతాబ్ది వాడు ముఖ్యుడు. మిగిలిన గ్రీకు వ్యాకరణంలో ప్రాచీనమైన దాని కర్త డయనాసియన్ డ్రేక్స్. ఈయన 1వ శతాబ్ది వాడని ఈయన గురువు. డ్రేక్స్ గ్రంథం పేరు 25 భాగాలు అనే గ్రంథంలో, పేజీ 26 గ్రంథాల ఇలా చాలా భాగం తర్వాత చూద్దాం.